రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు కాస్త ఊరట లభించింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత బెయిల్ పై సుమారు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ కేసులో కవితకు ఊరట లభిస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రైట్ ఇక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు కాస్త ఊరట లభించింది. ఈడీ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత బెయిల్ పై సుమారు గంటన్నర పాటు వాదనలు సాగాయి. ఆ తర్వాతే సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇప్పుడు సిబిఐ కేసులో కవితకు ఊరట లభిస్తుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, కవితకి బెయిల్ అయితే మంజూరైంది. సుప్రీంకోర్టు ఏ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది? దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఏదైతుందో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కూడా ఇటు తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎవరైతే కవిత ఉన్నారో, కేసీఆర్ కూతురు కవితను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దాదాపు 153 రోజుల పాటు ఆమె తిహార్ జైల్లో ఉంది. సో ముఖ్యంగా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె కీలక పాత్ర పోషించింది. సౌత్ గ్రూప్ నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల వరకు లావాదేవీలు జరిగిందన్న నేపథ్యంలోనే కవితను అరెస్ట్ చేశారు. మార్చిలో ఆమెను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఆమె పైన అరెస్ట్ చేశారు. అయితే ఈ విధంగా ఈరోజు ఏదైతే కోర్టులో వాదన ఏదైతే అనిపించిందో, కవితకు సంబంధించిన అడ్వకేట్ ఎవరైతే ఉన్నో ముక్కులు అవుతారు, అతను వాదన వినిపించారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కవితకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే గతంలో దాదాపు ఆమె ఫోన్లు ధ్వంసం చేసిందని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే 100 కోట్ల రూపాయల సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్ల రూపాయల వరకు ఆమె లావాదేవీలు జరిపిందన్న అంశం ఏదైతే ఉందో, ఇది ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. సో ఈ కేసుకు సంబంధించి కూడా ఇంకా ఆ విచారణ కూడా వేగవంతం జరగట్లేదు అని చెప్పేసి కూడా అడ్వకేట్, ఈరోజు ఏదైతే కవిత అడ్వకేట్ ఉందో, కవిత అడ్వకేట్ అక్కడ వాదన వినిపించారు. దాదాపు గంటన్నర పాటు సుప్రీంకోర్టులో వాదన వెళ్ళిన తర్వాత ఆమెకు ఈరోజు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేశారు. సో మొత్తానికి ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. ఈడీ ఒకటి మనీ లాండరింగ్ కింద ఈడీ కేసులు నమోదు చేసింది, అదేవిధంగా ఇటు సిబిఐ కూడా నమోదు చేసిన నేపథ్యంలో కేవలం ఇప్పుడు ఈడీకి సంబంధించింది మాత్రమే బెయిల్ వచ్చింది. నెక్స్ట్ ఆమె మరి షరతులతో బెయిల్ను మంజూరు చేశారు కాబట్టి మరి నెక్స్ట్ విడుదల అవుతుందా లేదా కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలో, సిబిఐ కూడా మొన్న కౌంటర్ దాఖలు చేశారు కాబట్టి సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలో మరి సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ రాలేదు కాబట్టి మరి ఆమె రిలీజ్ అవుతుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే మనం చూసాం ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేసి ఢిల్లీ చేరుకున్నారు. నేను ఈ రోజు ఖచ్చితంగా బెయిల్ మంజూరు అవుతుంది. ఒకవేళ ఈ రోజు ఇది రాజకీయ కోణంలో చూసి ఈ రోజు నిజంగా కవిత బెయిల్ మంజూరైంది కాబట్టి విడుదలై బయటికి వస్తే మాత్రం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తుందో పదే ఏంటి అంటే, కవిత ఈ రోజు జైలు నుంచి బయటికి రావాలంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. మొన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇదే చెప్పారు, మీడియా మిత్రులతో చిట్చాట్ చేస్తూ. ఆయన నెక్స్ట్ కవితకు ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, ఎందుకంటే ఇప్పుడే బీజేపీ తోటి ఒప్పందం కుదిరింది బీఆర్ఎస్, సో ఖచ్చితంగా బెయిల్ వస్తుందని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి పదే చెప్పిన నేపథ్యంలో సో ఈ రోజు తాజాగా ఆమెకు బెయిల్ మంజూరు కావడం పైన ఇటు తెలంగాణ కొంత రాజకీయంగా కూడా కొంచెం చర్చాంశంగా మారబోతుంది. ఎందుకంటే మరి గత కొద్ది రోజులుగా ఏదైతే చెప్తున్నారో బీఆర్ఎస్ బీజేపీ ఒకటవుతున్నాయి అని చెప్పేసి పదే కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో తాజాగా ఇన్ని రోజుల పాటు ఆమెకు బెయిల్ రాలేదు, ఇప్పుడే బెయిల్ వచ్చిందంటే కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఒప్పందం కుదిరిందని చెప్పేసి కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మరి మొత్తానికి ఎలా ఉండబోతుంది చూడాల్సి ఉంటుంది. మరి మొత్తానికైతే కవితకైతే ఈ రోజు బెయిల్ అయితే మంజూరు అయింది. మరి ఆమె విడుదల అవుతుందో లేదో చూడాల్సి ఉంటుంది. ఇక మా ప్రతినిధులు ఢిల్లీ నుంచి కూడా అశోక్, అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా రాము లైవ్ లో ఉన్నారు. మరి నిజంగా అక్కడ ఏం వాదనలు జరిగాయి ఏంటి, అదేవిధంగా బీఆర్ఎస్ వర్గాలు ఏం చెప్తున్నాయి, కవిత బెయిల్ వస్తుందని చెప్పేసి వాళ్ళ నేటి నుంచి కూడా సమరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఢిల్లీకి వెళ్లారు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని కూడా చెప్తున్న నేపథ్యంలో మరి ముఖ్యంగా తెలంగాణ భవన్ నుంచి మరి అక్కడ ఉన్న ప్రతినిధులు ఏం చెప్పుకుంటున్నారు, అక్కడ ఉన్న నాయకులు ఏం చెప్పుకుంటున్నారు ఏందనేది చెప్పే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి కవిత అంశానికి వస్తే మాత్రం మొత్తానికి కవితకైతే ఈ రోజు అయితే బెయిల్ మంజూరైంది. మళ్ళీ కవిత ఢిల్లీ నుంచి బెయిల్ నుంచి వస్తుందా లేదా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కవిత కీ రోల్ పోషించింది ఈ లిక్కర్ స్కామ్లు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలోనే మరి కవితకు ఏ రకంగా షరతుతో కూడిన బెయిల్ మంజూరు చేశారని చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఈరోజు కవిత బెయిల్ పైన తిహార్ జైలు నుంచి విడుదల అవుతుందా, లేక సిబిఐ కేసు ఉన్న నేపథ్యంలోనే సిబిఐ కేసులో ఆమెకు బెయిల్ మంజూరు కావాలి కాబట్టి మరి విడుదల అవ్వకుండా జైల్లో ఉంటుందో చూడాల్సి ఉంటుంది.
రాజేష్, ఈ బెయిల్ మంజూరుపై ప్రతిపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ కాంగ్రెస్ కానీ ఎలా తీసుకుంటుంది? ఈ బెయిల్ మంజూరు విషయంలో ఇంకా తగిన చర్యలు ఇంకా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా నేను ఇంతకుముందు అన్నట్లు ఖచ్చితంగా ఈ రోజు కవిత ఒకవేళ బెయిల్పై బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఈ రోజు తర్వాత ఖచ్చితంగా రాజకీయ వర్గాల్లో ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. పదే కవిత జైలుకి వెళ్ళినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ తోటి ఒప్పందం కుదుర్చేందుకు పదే ఢిల్లీకి వెళ్లారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేతలు ఉన్నారో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీజేపీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారని చెప్పేసి పదే కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో సో ఈ రోజు కవితకు బెయిల్ రావడం అనేది ఇది రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. నేను ఇంతకుముందు అన్నట్లు ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు అదే చెప్పారు. అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఖచ్చితంగా నెక్స్ట్ బెయిల్ వస్తుంది కవితకు, డేట్ కూడా చెప్పారు ఆయన. ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. ఎందుకు బెయిల్ వస్తుంది అంటే కూడా ఆయన వివరాలు చెప్పారు. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం కుదిరింది కాబట్టి ఖచ్చితంగా ఆమెకు బెయిల్ వస్తుంది. ఇన్ని రోజులు అందుకని కవితను జైల్లో ఉంచారు అనేది ఇది పదే ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారబోతుంది. నిజంగా ఏంటి ఈ పొత్తు పెట్టుకోబోతున్నారా, ఒప్పందం కుదిరింది అనేది. ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్ల సమయంలోనే ఇదే రేవంత్ రెడ్డి పదే చెప్పారు 10 సార్లు. ఏంటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే నేపథ్యంలోనే ప్రజలు ఆ సమయంలో బీజేపీ వైపు వెళ్ళలేదు, కాంగ్రెస్ వైపు వెళ్ళారు. తర్వాత జరిగిన పరిణామం కవితను జైల్లో పెట్టారు. ఆ ఎలక్షన్ తర్వాత జైల్లో పెట్టారు. తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదని చెప్పేసి ప్రజలు భావించారు. ఈ నేపథ్యంలో 8 సీట్ల ఎంపీ సీట్లు బీజేపీకి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పదే ఎత్తిన నేపథ్యంలో మరి ఎలా ఉండబోతుంది, ఏంటి రాజకీయాలు చూడాల్సి ఉంటుంది. మరి ఈ ఖచ్చితంగా ముఖ్యమంత్రి దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. నేను చెప్పాను కదా, నేను మొన్న ఏదైతే చెప్పానో ఖచ్చితంగా బెయిల్ వస్తుంది కవితకని, ఇదంతా కూడా ఒప్పందం ప్రకారంగా జరిగిందని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో దీనిపైన కాంగ్రెస్ పార్టీ స్పందించబోతుంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంటుంది. కానీ బీఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తున్నారు, లేదా